అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లురులే, మస్తులే, అందరు బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి. ఇది ఏంటంటే మళ్ళీ ఒక పెద్ద ప్రాబ్లం వచ్చి పడిందండి. ఇంతకు ముందుకు 4000 సబ్స్క్రైబర్స్ అయితే వాచ్ అవర్ అయితే బాగుండేది. ఇప్పుడు 8000 వాచ్ అవర్ కావాలంట. ఎక్కడ తలకాయ నొప్పి బాబోయ్, మనకైతే అర్థం కావట్లేదు. ఏం చేద్దాము ఇప్పుడు? 4000 సబ్స్క్రైబర్స్ రావాలంటేనే చాలా ఇబ్బంది ఉంది. ఇంకా లైవ్ పెట్టాలంటే నా వల్ల కావట్లేదు. లైవ్లు అంటే మనకు ఇంట్లో పని, బయట పని అవన్నీ ఉంటాయి కదబ్బా. ఇంకా 8000 వాచ్ అవర్ ఎక్కడి నుంచి తెస్తామండి చెప్పండి. అందరికీ హృదయపూర్వకంగా నమస్తే పెడుతున్నా. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. మనకైతే తెలంగాణలో అబ్బాయి మేము ఇట్లనే మాట్లాడతాం, ఓకేనా? వాచ్ అవర్లు అంతగానం యూట్యూబ్ అంత పెంచేస్తుంది. ఎందుకంటే ఛానల్ మోని కావాలంటే వేరే తలకాయ నొప్పి అయిపోయింది నాకు. ఏం చేయాలి అబ్బా ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఊకే లైవ్లు పెట్టుకొని కూర్చోవాలంటే మా పల్లె జీవితంలో అవుతుందా? కుదరదు కదబ్బా కదా. మీరే చెప్పండి. అయితే పోయింది. ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటాను. పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్, అందరికీ నమస్తే. అందరు ఎట్లు మస్తులే. కోళ్ళు చూడబ్బా, కోళ్ళు వచ్చాయి కానీ లోపలి పోవడానికి ఇబ్బంది పడుతున్నాయి. చూడు, తల్లులు ఒక దగ్గర, పిల్లలు ఒక దగ్గర, అవి ఉరుకుతూనే ఉన్నాయి. ఒకదాన్నేమో మూసేసాము ఆ పుంజుని. ఏం చేయాలి? అలా సతాసా ఉంటాయి. మీరు కూడా చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయండి అబ్బా. లాస్ట్ చూసారా పుంజు? చూసారా ఇలా చేస్తుందో, ఇలా ఎగురుతుందో? అబ్బా చాలా తలకాయ నొప్పి చేస్తున్నాయి అబ్బా. కానీ చాలా మంచి మా కోళ్ళు కూడా. కావాలంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అందరూ ఎలా ఉన్నారు? మస్తులే. ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇల్లు కట్టామని చూపించాను కదా, చూడండి ఫ్రెండ్స్. మా పిల్లి ఇక్కడ దాకా కూర్చుంది. మా లక్ష్మి, భాగ్యలక్ష్మి ఏమో అక్కడ ఉన్నాయి. క్లియర్గా కనపడుతుంది ఇప్పుడు. మా లక్ష్మి, భాగ్యలక్ష్మి అక్కడ ఉన్నాయి. ఇంత మట్టుకైతే లేచింది. ఇంత మటుకైతే లేచింది అబ్బా. ఇంకా రేకులు అయితే ఇయ్యాలి. ఇది పూజ గది, అదేమో కిచెను, ఇదేమో డైనింగ్ హాలు. అది మొత్తం హాలు. అదంతా కట్టను అబ్బా. తులసమ్మ దగ్గర ఉన్నది అంతా కట్టను, డబ్బులు లేవు కదా. మనం బడ్జెట్ చూసుకుంటూ కట్టేసుకోవాలి. ఆ మాత్రం లేచింది. చూద్దాం, దేవుని దయ. నాకు దేవుని గుడి కావాలి అనుకున్నాను. దేవుని గుడి అయితే అయిపోయింది. అందరూ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ఉందబ్బా. మా కోళ్ళు అయితే ఉరుతూనే ఉన్నాయి. చూసారా ఎలా ఉరుతున్నాయో? గట్టిగా ఉరుతున్నాయి. పుంజు, పిల్లులు. సవితకి ఏం పర్లేదు, అన్నీ జరుగుతుంది అనుకుంటారు కానీ మా పల్లెటూరులో ఇవన్నీ కావాలి అబ్బా. ఖచ్చితంగా అయితే ఉండాలి పల్లెటూర్లలో. ఏమంటారు? ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్?